దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దునే లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మీ అందరితో కూడా దేవుడు దర్శించాలని, ముఖ్యంగా ఈరోజు ఆదివారం అండి. అందరూ మన కల్వరి ప్రామిస్ ల్యాండ్ సంఘం హైదరాబాద్లో మందిరానికి రండి. హయత్ నగర్ దగ్గర బెల్లంపల్లి చుట్టుపక్కల బిడ్డలందరూ మంచిగా ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, 1 గంట, సాయంత్రం 5:30 నుంచి 9 చక్కటి అద్భుతమైన ఆరాధనలో మీరు కుటుంబాలకు పాల్పొందండి. ఈ పరిస్థితులలో, భయంకరమైన దుర్దినాల్లో దేవుడు లేకపోతే మనం బ్రతకలేము. ఆయన రక్షకుడు, ప్రాణం పెట్టి రక్తం కార్చి నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఆయనకి మీ జీవితాన్ని, మీ హృదయాన్ని సమర్పించుకోండి. ఎక్కడ మీరు తప్పిపోతున్నా, తొలగిపోతున్నా, చెడిపోతున్నా, పడిపోతున్నా దేవుని యొక్క వాక్యం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని మాట మీకు మీ జీవితానికి ఒక వాక్కుగా ఉండబోతుంది. ఈరోజు చదువుకుందాము చక్కటి మాట. మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయం అద్భుతమైన మాట నేను చదువుతున్నాను. 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నా అరచేతుల మీద నేను చెక్కును, నిత్యము నీ ప్రాకారం నా ఎదుట ఉన్నవి. దేవుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఆయన హ్యాండ్లో ఉన్నావు, ఆయన అరచేతులు ఉన్నావు. నిన్ను ఎవరు తప్పించగలుగుతారు? ఎవరు నిన్ను ముట్టగలుగుతారు? ఎవరు నిన్ను నాశనం చేయగలుగుతారు? ఎవరు నీకు విరోధంగా లేవగలుగుతారు? ఆ అరచేతులు ఉంటే ఆయన పట్టుకుంటాడు ఇట్లా నిన్ను. అంటే ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఆయన చెయ్యి చూసుకుంటే నువ్వు కనపడతావు, నేను కనపడతాను. అంటే మనం ఎక్కడున్నామంటే, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియట్లే. నేను ఆపదలో ఉన్నా, కష్టంలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలున్నా, ఎవరు లేరు, కానీ దేవుని అరచేతిలో ఉన్నావట. ఎంత ధైర్యం అండి, ఎంత బలం మనకి. కాబట్టి ఇట్లాంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు చెప్తున్న మాటని మీరు రిసీవ్ చేసుకోండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మండి. దేవుడు గొప్ప కృప మీకు ఇస్తాడు. నిన్ను నేను నా చేతిలో కప్పి ఉన్నాను. వాగ్దానం, నిన్ను నా చేతిలో కప్పి ఉన్నాను. ధైర్యం తెచ్చుకో, దేవుడు నీకు తోడుగున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇచ్చే దేవుడు. అంతేగాక పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టు, కృంగిన వారు లేవనెత్తు, రోగులను స్వస్థపరచు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడిపించయ్యా. తప్పిపోయి, తొలగిపోయి, చెడిపోయిన జీవితాలని నీ వైపు లేవనెత్తున్నాయన. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ ఆయన జరుగుతున్నాయి. ప్రతి ఎగ్జామినేషన్కి, ప్రతి బిడ్డకి మీరు తోడుగుండి విజయవంతమైన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాక ప్రభా, ఎవరెవరికి యుద్ధాలు జరుగుతున్న స్థలంలో మా ప్రియులు ఎవరున్నా ఆ దేశాలని కాపాడండి, రక్షించండి. గల్ఫ్ దేశాలు, మీ చుట్టుపక్కల ప్రాంతాలు, అంతేకాక ప్రభు ఇజ్రాయెల్ దేశాన్ని మీ కాపుదల భద్రత దేశాలన్నిటికీ మీరు దయచేయండి. అయా ప్రజలకి ప్రాణభయం నాయన, వారికి ఒంటరితనం, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ చేతి నీడలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాలం ఎవరెవరు ఏ సమస్యలతోనే విడిపించి నామని, కోర్టు కేసు అని, అప్పుల బాధ అని, ఆర్థిక బాధ అని, అబద్ధం కొట్టివేసిన ఈ బిడ్డలకు న్యాయం చేసి కృప చూపమని. ఈరోజు ఎంతమంది నాయన ఈ వాగ్దానం వింటున్నారు, వారందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. సండే 7 నుంచి 9, 5 to 6 ఉంటుంది. 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ప్రామిస్ ల్యాండ్ ఆరాధన బెల్లంపల్లిలో. కాబట్టి రండి కుటుంబాలుగా. ప్రతి శనివారం స్వస్థత కూడికి కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో సాటర్డే, సండే 3 ఉంటాయండి. దేవుని సందులో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.